హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఈ వీడియోలో మనం తులసీదాస్ గారికి రామదర్శనం గురించి తెలుసుకుందాం. ఒకరోజు ఆయన గంగాజలం తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి ప్రార్థన చేసుకుంటున్నట్టండి. ఆ రావి చెట్టులో ఆ రావి చెట్టు నీరు తగిలి అక్కడ ఉన్న ఒక బ్రహ్మరాక్షసుడు మానవ రూపం పొందేటండి. మానవ రూపం పొంది నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది, నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను, నువ్వు దేనికి ప్రార్థన చేస్తున్నావు అని అడిగారు. అడిగితే నేను రామదర్శనం కోసం చేస్తున్నాను అంటే, రామదర్శనం ఇలా జరగదు, నీకు నువ్వు వెళ్ళి హనుమను పట్టుకో, హనుమ జయించగలుగుతారు నీకు రామదర్శనం అంటే. ఎక్కడంటే కాశీలో హనుమాన్ ఘాట్లో ఒక ఆయన రామకథ చెప్తారు, అక్కడికి వస్తారు హనుమంతులు. ఎక్కడ రామకథ వినబడుతుందో, ఎక్కడ రామాయణం వినబడుతుందో, ఎక్కడ రామనామం జరుగుతుందో ఆయన అక్కడ ఉంటారు, నువ్వు గుర్తించగలగాలి అని చెప్తారట. నేను ఎలా గుర్తించాలి అని అడిగితే, మొట్టమొదట సభ ఆరంభంలో మొట్టమొదట ఒక ఆయన వచ్చి కూర్చుంటారు. వెళ్ళేటప్పుడు అందరి తర్వాత కన్నీళ్లు కారుస్తూ తల దించుకుని వెళ్ళిపోతూ ఉంటారు, ఆయన హనుమంతుల వారు అని చెప్తారట. ఆయన కాశీ వెళ్ళి రామఘాట్లో కూర్చుంటారండి. ఆయన వచ్చి ఆ రామాయణం చెప్పడం మొదలెడుతూ ఉంటా. మొట్టమొదట ఒక ఆయన వస్తారు. ఒక ఆయన వచ్చిన తర్వాత చివరి దాకా ఆయన తల దించుకుని వెళ్ళిపోతూ ఉండడం చూస్తారండి. చూడంగానే ఆయన్ని వెంబడిస్తారట. ఆయన వెంబడిస్తే ఆయన గమనించారు, నన్ను ఎవరో వెంబడిస్తున్నారని వెనక్కి తిరిగి గర్జిస్తారు ఆయన హనుమంతుల వారు. ఎవరు కావాలి నీకు, ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అంటే, నాకు రామదర్శనం కావాలి, అది మీరే చేయించాలి అని అడుగుతారటండి. అప్పుడు ఆయన ఒక స్థలం చూపించి అక్కడ కూర్చుని సాధన చేయి, రామదర్శనం కలుగుతుందని చెప్పారటండి. ఆయన అక్కడ కూర్చుని తపస్సు చేస్తున్నారు, సాధన చేస్తుంటే ఒకరోజు రామలక్ష్మణులు ఇద్దరు రాజకుమారుల వేషంలో గుర్రాల మీద వచ్చారు. వచ్చి ఎదురుగుండా కూర్చుని మంచినీళ్ళు తాగి సేద తీరారు. ఈయనేంటి, ఎవరో వచ్చారు ఇద్దరు రాజకుమారులు అనుకుని వాళ్ళు వెళ్ళిపోవడం చూస్తూనే అలా కూర్చుని ఉన్నారట. ఆ కూర్చుని ఉంటే అప్పుడు హనుమ ప్రత్యక్షమై, రామదర్శనం జరిగిందా నీకు, వచ్చారు రాముల వారు అంటే, ఏరి ఎక్కడ ఎలా వచ్చారు అంటే, అయ్యో రాజకుమారుల రూపంలో వచ్చింది రామలక్ష్మణులు ఇద్దరేను, నువ్వు చూడలేదు, నువ్వు గ్రహించలేకపోయావు అంటారట. అయ్యో అనుకుని, అయితే మళ్ళీ సాధన చేయి, మళ్ళీ వస్తారు రాముల వారు అని చెప్పి వెళ్ళిపోతారట. కొన్ని రోజుల తర్వాత సాధన చేశాక ఈయన తులసీదాస్ గారు గంధనం లేపనం చేస్తున్నారట రాముల వారికి ఆలేపనం చేయడానికి. అప్పుడు ఒక పిల్లవాడి రూపంలో వచ్చారటండి రామచంద్రుల వారు. వచ్చి తాత నాకు గంధం ఇస్తావా అని అడిగారట. అడిగితే అప్పుడు ఆయన, ఇది నీకు కాదు, శ్రీరామచంద్రమూర్తికి, వెళ్ళిపో నువ్వు ఆడుకో అన్నట్ట. అంటే ఇది చూసిన హనుమంతుల వారు, అయ్యో వీడు మళ్ళీ రాముల వారిని దర్శనం చేసుకోకుండా గ్రహించకుండా వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పి చిలక రూపంలో వచ్చి పాట పాడారటండి, రాముల వారిని గ్రహించలేకపోతున్నావు అని. అప్పుడు వెంటనే ఆయన ఆ పిల్లాడి కాళ్ళు పట్టేసుకున్నట్టండి. కాళ్ళు పట్టేసుకోగానే ఆ బాలుడి రూపంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యారటండి. అదండి తులసీదాస్ గారికి హనుమంతుల వారు చూపించిన మార్గదర్శకం. అలా హనుమంతుల వారిని పట్టుకుంటే మనకంతా మంచి జరుగుతుంది, మనకంతా రామచంద్రుడి అనుగ్రహం కూడా మన మీద ఉంటుందిటండి. ఇది తులసీదాస్ గారికి హనుమంతుడు వారు చేసిన ఉపకారం, చూపించిన మార్గదర్శకం. మరో మంచి వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.